మొదటి టాపిక్ చూసుకుంటే పొలిటికల్ పిక్చర్స్ ఏపీలో హీట్ ఎక్కిస్తున్న సినిమాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం వ్యూహం సినిమా రాజధాని ఫైల్స్ ఈ రెండిటి మధ్య ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి ఈ సినిమాల మధ్య జరుగుతున్నటువంటి హీట్ ఏదైతే ఉందో అది పొలిటికల్ హీట్గా జనరేట్ అయ్యింది. అసలు ఈ రెండిటికి కూడా ఈ రెండు సినిమాలకి కొంత భావ సారూప్యత, కొంత సినిమాల్లో ఉన్నటువంటి అంశాల విషయంలో కొంత డిఫరెన్స్ ఉంది. ఒకటి ఇందులో మనం చూస్తే వ్యూహం సినిమాను చూసినప్పుడు వ్యూహం సినిమాకు సంబంధించి అది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన నష్టము, ఆయన పోరాడినటువంటి విధానము, సోనియా గాంధీ తనకు చేసినటువంటి నష్టం అనేటువంటి అంశం కాన్సెప్ట్గా తెర మీదకి ఎక్కినటువంటి సినిమా వ్యూహం. మరి రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా చూసినప్పుడు రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా పూర్తిగా విభిన్నమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజధాని అనేటువంటి అమరావతి అనేటువంటి అంశానికి జరిగినటువంటి నష్టం, అక్కడ 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి జరిగినటువంటి నష్టం, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఏ విధంగా నష్టం జరిగింది అనేటువంటిది, రాజకీయ నేతల వైఖరి వలన ఎటువంటి నష్టం జరిగింది అనేటువంటి అంశంగా తెర మీదకి ఎక్కినటువంటి సినిమా రాజధాని ఫైల్స్. అంటే ఈ పూర్తిగా ఈ రెండిటికి వైరుధ్యం ఉంది. ఇది వ్యక్తిగతమైనటువంటి సినిమా వ్యూహం, ఇది రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి సినిమా రాజధాని ఫైల్స్. వ్యూహం సినిమాలో ఇక్కడ పొలిటికల్గా అక్కడ ఎవరైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తెర మీద హీరోగా చూపిస్తూ, ఎవరైతే ఆ ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లేదా ఇతర లోకేష్ వీళ్ళందరినీ కూడా దాంట్లో వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక అన్యాయమైనటువంటి క్యారెక్టర్స్గా చూపిస్తున్నటువంటి క్రమంలో వారు కోర్టును ఆశ్రయించారు. అదొక వివాదం. రాజధాని ఫైల్స్ రాష్ట్రానికి రైతులకు సంబంధించినటువంటి సినిమాను తీస్తున్న నేపథ్యంలో ఆ సినిమాను అడ్డుకునేందుకు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంది, తీవ్రమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. మరి అటువంటి అడ్డంకులను అధిగమించి కూడా రేపు సినిమా రిలీజ్కి చోటు చేసుకోబోతుంది. రాజధాని ఫైల్స్ ఇంతకుముందు మనం చూస్తే భాస్కర్ గారు దీనికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. అసలు ఏ ఉద్దేశంతో తీసాము, ఏ అంశాలతో తీసాము, దీంట్లో జరిగినటువంటి నష్టం ఏంటి అనేటువంటి ప్రతి పాయింట్ను కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసినటువంటి క్రమంలో 2-3 అంశాలను ఆయన వ్యక్తం చేశారు. ఏంటి అసలు ఈ అంశాల వలన జరిగినటువంటి నష్టం ఏంటి, వారు ఒక రవిశంకర్ గారు ఒక వీడియో కూడా పంపించారు, కంటోనే రవిశంకర్ గారు. అయితే వారు ఇది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఆయన స్వయంగా ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో, రాజధాని మీద ఉన్న ప్రేమతో, ఆ ప్రజానీకం మీద ఉన్నటువంటి అభిమానంతో తీసినటువంటి సినిమా రవిశంకర్ గారు. అందుకని ఆ సినిమాలో దాన్ని ఆ ప్రజలు రేపు వెళ్ళబోతుంది, ప్రజల ముందుకు రాబోతూ ఉంది. ఒక ముఖ్యమంత్రిగా గతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు మార్చుకున్నారు, అమరావతిని అంగీకరించే తర్వాత 3 రాజధానులకు ఎలా చెప్పారు, దానివల్ల జరిగినటువంటి పోరాటం ఏంటి, దానివల్ల రైతాంగం పడినటువంటి కష్టాలేంటి, బాధలేంటి, ఎదుర్కొన్న కేసులేంటి, దానివల్ల జరిగినటువంటి ప్రజల మనోభావాన్ని జరిగిన నష్టం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఈ అమరావతిని చూడాలి అనేటువంటి అంశాలను వేదికగా చేసుకొని ఆయన అంశాలను పొందుపరుస్తూ దీంట్లో ప్రధానంగా ఆ సినిమాని తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు మనకి అర్థమవుతున్నటువంటి అంశం. సరే, దీంట్లో కొంత సినిమాలో కూడా కొన్ని అంశాలకు సంబంధించి మరికొన్ని కాంట్రవర్సీ కూడా అవుతూ ఉన్నాయి. అంటే మమ్మల్ని అసెంబ్లీలో జరిగినటువంటి కామెంట్స్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ కామెంట్స్ని ఎలా పెడతారు అనేటువంటి దాని మీద వాళ్ళు కోర్టుకు కూడా నిన్న చేశారు. సరే, ఈ ఒక వివాదపరమైన అంశం. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ రెండింటి మధ్య వ్యూహము, రాజధాని ఫైల్స్ 2 డిఫరెంట్, ఇది ఒక సబ్జెక్టు. ఇక మనం ఆశ్చర్యకరమైనటువంటి అంశం, నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు బయట, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు బయట 2 బైట్స్ రెడీ చేయండి, ప్లే చేయండి. నిన్న ఏం చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారు, మేము ఉమ్మడి అసలు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని మేము 3 ప్రాంతాలుగా చేయాలనుకున్నాము, 3 రాజధానులుగా, అందులో విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తీసుకురావాలనుకున్నాము. తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టులో కేసులు వేయటం వలన అది ఆటంకం సృష్టించబడి ఆలస్యమైంది. కావున మేము ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పని
మేము డిమాండ్ చేయబోతున్నాము. లోక్సభలో రాజ్యసభలో కూడా మేము దీని మీద పోరాడతాము. రేపు ఎన్నికల తర్వాత దీని మీద ప్రణాళిక చేస్తామని చెప్పని స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి కామెంటు. దీనికి బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారనంటే, చిచి అసలు వైవి సుబ్బారెడ్డి గారు అలా మాట్లాడలేదు, మీడియా కావాలని చెప్పని వక్ర భాష అని చెప్పింది, మీడియా కావాలని దీన్ని తప్పుదోవ పట్టించింది అనే విధంగా ఆయన మాట్లాడారు. అసలు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, గతంలో అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం రాజకీయ నాయకులతో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ రోజు కెమెరాలు ఏమీ లేకపోయినా కానీ ఒక నేత ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాట కట్టుబడి ఉండేవాడు. తర్వాత ఉదయాన్నే బ్యానర్ ఐటమ్స్ వచ్చినప్పుడు బ్యానర్లో ఆయన ఈ కామెంట్స్ చేశారు, ఇది వివాదమైన కామెంట్ అన్నప్పుడు కూడా దాన్ని ఎస్ నేను అన్నాను, దాంట్లో నేను నిలబడుతున్నానని చెప్పాడు. లేదంటే నేను అన్నాను అది పొరపాటు అని చెప్పి తర్వాత చెప్పుకునేవాడు. పబ్లిక్గా కెమెరా ముందు మాట్లాడి తర్వాత వాళ్ళు అలా మాట్లాడలేదు, మీడియా వక్రీకరించింది అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మంత్రులుగా, క్యాబినెట్ హోదా కలిగినటువంటి నేతలుగా లేదా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి సంభాషణ, ఇలాంటి ఆరోపణలు, ఇలాంటివి చెప్పడం అనేటువంటిది అత్యంత నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి వేదికగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనిపిస్తూ ఉంది. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారు? కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది. హైదరాబాదు భారత్ గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటానంటే ఎలాగవుతుంది? నోనో, ఈ ప్రతిపక్ష మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని అడుగుతారండి? సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము. సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు? అన్నీ ఆయన చెప్పారు. మనం చెప్పినవి కూడా మొత్తం బొత్స సత్యనారాయణ గారు చెప్పేశారు. మేము ఇప్పుడే రాజకీయాలు వచ్చాము, మాకు ఆ మాత్రం బుర్ర లేదా, మాకు ఆ మాత్రం మైండ్ లేదా, మేము మాత్రం మనుషులం కాదా, ఇలాగే ఆయన ఇండైరెక్ట్గా అటువంటి పదాలన్నీ వాడారు. వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన బయట ముందు మనం వేసాం, తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన బయట మనం వేసాం. వాటిని కట్ చేసి వాటిని అతికిచ్చి చేశారంట. ఏంది అతికిచ్చేది? ఇది ఏమైనా వోక్స్ వ్యాగన పోయా ఏం చేద్దాం అన్నట్టుకుంటే ఎట్లా అంటే, ఒక రాజధాని విషయంలో చేసేటువంటి కామెంట్స్ ఎంతటి బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న ఇక్కడ. అసలు అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన వాళ్ళ రాజధాని ఎక్కడానంటే ఏంటి? ఎందుకు ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు? మీ రాజకీయ స్వార్థాల కోసం, మీ రాజకీయమైనటువంటి అంశాల కోసం ఈ రకమైనటువంటి దాడి చేయటం ఏంటి? ఈ రకంగా ప్రజలను నష్టపరచడం ఏంటి? అంటే 5 కోట్ల మంది ప్రజలకు జరిగిన నష్టం. ఈరోజు గ్రోత్ అనేటువంటిది ఆగిపోయింది. ఈరోజు ఎంప్లాయ్మెంట్ జరగటం లేదు, లేదా వాటికి సంబంధించినటువంటి ఒక రాజధానికి సంబంధించి జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదంటే ఎలా జరిగిద్ది? ఏది కావాలన్నా ఈరోజు హైదరాబాద్ పరిగెత్తాలి, లేదంటే నెల్లూరు, చెన్నై పరిగెత్తాలి, లేదంటే బెంగళూరు వెళ్ళాలి. ఎందుకు అటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అంటే వారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలని చెప్పని కోరుతా ఉన్నారు. అసలు ఇంకొకటి తెలవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెట్టారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుని క్యాన్సిల్ చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించేంత వరకు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అది చట్టం చేసేంత వరకు లోక్సభ, రాజ్యసభలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. అది సింపుల్, ఒక చిన్న టెక్నికల్ అంశం. ఎక్కడైతే 10 సంవత్సరాల తర్వాత 2014 నుంచి 2024 10 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్కి హక్కులు కోల్పోతాయి, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మించుకోవాలి అని చెప్పారు. కానీ అది మళ్ళీ చట్టం చేయాలి. ఏమని? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఇప్పుడు ఓన్లీ తెలంగాణ రాష్ట్రాన్ని వరకే పరిమితం, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని నిర్మించుకున్నది ఆ అమరావతిని రాజధాని లేదా నిర్మించుకున్నది, కావున ఆ రాజధానిని ప్రకటిస్తున్నామని చెప్పని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అది మళ్ళా లోక్సభ, రాజ్యసభ చట్టం చేయాల్సినటువంటి అవసరం కూడా, ఆవశ్యకత కూడా ఉంది. సరే, అది అవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి నేతలు వాటి గురించి మాట్లాడరు.
వాటి గురించి చెప్పరు. సరే ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి వారు అది కోరారు, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండాలి. దానికి బొత్స సత్యనారాయణ గారు ఆయన కోరలేదంటారు. మరి ఎవరు కోరారు? వైవి సుబ్బారెడ్డి గారు లాగా ఎవరైనా డూప్ ఏదన్నా సినిమాల్లో చూపించినట్టు ఓ డూప్ ఏదన్నా వచ్చి ఆ డూప్ ఏదన్నా అలా మాట్లాడి అలా చెప్పి అలా వెళ్ళిందా, లేక ఏదైనా ఒక కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా అలా చేశారా? ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే ఒక రాష్ట్రం రాజధాని విషయంలో ఇంతటి బాధ్యతారాహిత్యమైనటువంటి కామెంట్స్ నిజంగా ప్రజలకి బాధ కలిగిస్తుంటాయి, ప్రజలకి అవహేళన చేసినట్టుగా ఉంటాయి ప్రజల్ని. అందుకని ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. సరే దీనికి సంబంధించి ఐసి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి అంటే వైవి సుబ్బారెడ్డి గారు చెప్పింది ఆయన చెప్పారు, మరి బొత్స సత్యనారాయణ గారు ఆయన అలా చెప్పలేదు, మీరే ఏదో చేశారంటారు, లేదా మాకు బుర్ర లేదా మాకు మైండ్ లేదా మేము ఎందుకు మాట్లాడతాం మీరు అర్థం చేసుకోవాలంటారు. మాట్లాడింది వైవి సుబ్బారెడ్డి గారే కదా. అంటే నేను పొరపాటు పడ్డాను, మళ్ళీ డౌట్ వచ్చింది. అందుకని ఆయన వైవి సుబ్బారెడ్డి గారు నాకు దాదాపు 24 సంవత్సరాలుగా తెలుసు, వారే చెప్పండి. వంశీ గారు, అంటే మొత్తం మీద ఈరోజు 3 రాజధానుల నుంచి 4 రాజధానులు అని అనేది మనం ఇప్పుడే చూసాం. రాజధాని ఫైల్స్కి సంబంధించి రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాలో ఒక రాష్ట్రానికి సంబంధించి 4 రాజధానులను అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటిస్తారు వంశీ గారు. అరుణ ప్రదేశ్ అనే ఒక రాష్ట్రానికి సంబంధించి 4 రాజధానులు చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు, అంతకు ముందున్న రాజధాని తీసేసి. సరిగ్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 4 రాజధానుల దిశగా ఆలోచిస్తోందా? దానికి అనుగుణంగానే మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని పొడిగిద్దాము అని చెప్పి పొడిగించమని అడగాలి అని అనుకుంటుందా అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు చాలా విచిత్రంగా ఉన్నాయి వంశీ గారు. ముఖ్యంగా ఒకటి, హైదరాబాద్ ఆల్రెడీ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే కార్యాలయాలకు సంబంధించి కానీ అన్ని విభజన చట్టానికి సంబంధించి ఏవి కూడా పంపకాలు జరగకముందే కార్యాలయాలు అన్నీ అప్పగించి మాకు వద్దు హైదరాబాద్ అన్న తర్వాత ఇప్పుడు సడన్గా హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనే చర్చ ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు అనలేదు కదా గారు. కేసీఆర్ గారు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఇచ్చేశారు, ఆయన ఆస్తి ఏదో రాసి ఇచ్చినట్టుగా రాసి ఇచ్చేశారు. ఇవాళ అక్కడ భవనాలను కూల్చేసిన తర్వాత కేసీఆర్ గారు మంచి భవనాన్ని నిర్మించారు. మరి ఆ రోజు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కొన్ని అంశాలు ఉన్నాయి వారి మధ్య, మరి వాటి విషయంలో ఆయన ఎక్కడ డిమాండ్ కూడా చేయలేదు. ఏంటి మరి దీని విషయంలో మీ సహకారం ఏంటి, మరి ఇది ఎలా చేయాలి, మరి మాకు కూడా ఈ విషయంలో మాకు సహకరించండి అని కూడా ఆయన ఎక్కడా కోరలేదు. వారు అడిగారు, ఈయన సంతకాలు పెట్టి ఇచ్చేసాడు. ప్రజల సంబంధించిన ఒక సెంటిమెంటల్ ఇష్యూస్ని ఆయన గట్టేసుకున్నారు. ఇప్పుడు ఏమంటారు, మాకు విద్యుత్ బకాయిలు రావాలి, అవి రావాలి, ఈ రావాలి ఇప్పుడు అడుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందంటారు. ఎక్కడ పెడతారు? లోటస్ పాండ్లో పెట్టుకోవాలి, సుశేష్ సాగర్లో పెట్టుకోవాలి. అటు ఏదైనా బుద్ధుడి దగ్గర పక్కన ఏదైనా కొంచెం 4 కుర్చీలు వేసుకొని కూర్చోవాలి వీళ్ళందరూ చక్కగా. చెప్పండి. అంటే ఖచ్చితంగా ఈ 4 ఈ హైదరాబాద్ని కొనసాగించాలి అని అనేది ఒకటి ఎన్నికల కోసం అన్నా అయి ఉండాలి, లేదంటే ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంటే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజే బీజేపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు వంశీ గారు. ఇక్కడ అన్ని రాజకీయ పరిస్థితులు అన్నీ మారిపోయినాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆస్తుల రక్షణ కోసమే ఈరోజు అడుగుతున్నారు. ఆ ఒప్పందాలు గతంలో ఒప్పందాలు ఇప్పుడు కొనసాగుతాయో లేదో అని చెప్పి అడుగుతున్నారు అని అనేది ఇక్కడి నుంచి వస్తుంది వంశీ గారు. మొత్తం మీద అంటే ఇటు వాటరు అదేవిధంగా హైదరాబాద్ అన్నిటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్నటి వరకు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి వెళ్తేనే అన్నీ కూడా వస్తాయి, సాధించుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎందుకో హైదరాబాద్ పేరుతోటి, కృష్ణా వాటర్ పేరుతోటి ఇలా సెంటిమెంట్స్ అయితే రగల్చడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా అమరావతికి సంబంధించి కూడా అమరావతి అంశం అక్కడ 3 రాజధానులు కట్టలేదు, 3 రాజధానుల బిల్లు పాస్ చేసుకున్నారు, లేదా అది మొత్తం కూడా అయోమయంలో ఉంది. 3 రాజధానులు కట్టలేదు, ఒక రాజధానిని విధ్వంసం చేశారు. వీటన్నింటి నుంచి కూడా పక్కకి మరల్చడానికే, ప్రజల దృష్టి మరల్చడానికే హైదరాబాద్ అనేది తెర మీదకి తీసుకొస్తున్నారా అనేది ఇప్పుడు వంశీ గారు. అయితే విచిత్రంగా ప్రస్తుతం మనం అనుకున్నట్లుగా రాజధాని ఫైల్స్ సినిమాలో కూడా 4 రాజధానులు అన్నారు. దానికి అనుగుణంగానే ఈసారి 4 రాజధానులు అనేది ముందుకు వస్తుందేమో అనేది ఒక చర్చ నడుస్తోంది వంశీ గారు. ఓకే రైట్. ఓంప్రకాష్ గారు కూడా ఉన్నట్లున్నారు. మొత్తం అంటే వ్యూహము రాజధాని ఫైల్స్ అంటే ఈ 2 దాంట్లో ఒకటేమన్నా ప్రజలకు సంబంధించిన అంశం, ఒకటేమన్నా నాయకుడికి సంబంధించినటువంటి అంశం. మరి ప్రజలు దేన్ని ఆదరిస్తారు అని అంటే ఇప్పటికే రాజధాని ఫైల్స్కి
ఆ వ్యూస్ రావటం కానీ లేకపోతే వాటికి సంబంధించి కామెంట్స్ కానీ ఒక మంచి రెస్పాన్స్ తీసుకొని రావటం జరిగింది. ఓం ప్రకాష్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి 2 సినిమాలు 2 కోర్టుకు వెళ్ళినాయి, కోర్టులో వివాదాలు మొదలైనవి, ఏంటి పరిస్థితి? అవును, యాక్చువల్ గా అండి 3 ముక్కలాట అని చెప్పాల్సి ఉంటుందండి. 4వ ముక్క కూడా ఉందంట కదా. అంటే రాజధానుల పరంగా 4 ముక్కలాట, కానీ 3 ముక్కలాట ఏంటంటే ఈ 3 సినిమాలో ఒకటి యాత్రాటు, 2 ఏదైతే వ్యూహము, 3వది శపథము అండి. ఈ 3 సినిమాలు కూడాను వైఎస్ఆర్సీపీ వాటి విధానాలు, వాటి ప్రాపగాండా, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం అనే కాన్సెప్ట్ మీద తయారైతారండి. ఈ 3 ముక్కలాటకి సమాధానంగా రైతే రాజు అని చెప్పేసేటువంటి సినిమా ఒకటి వస్తుంది, అదే రాజధాని ఫైల్స్ అండి. ఎప్పుడైనా కానీ ప్రజలు, ఇందాక మీరు అన్నారు అంటే ఈ రాజకీయ పార్టీలను ప్రచారం చేసే సినిమాలు ఈ వస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది వాతావరణాన్ని ఆలోచిస్తానండి. ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారండి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అణగారిపోతున్నారో, ఎవరినైతే ప్రభుత్వాలు తొక్కేయాలనుకుంటున్నారో వాళ్ళ మీదే తీసిన సినిమాలు ఖచ్చితంగా ఆదరణ పొందుతాయండి. అదే రాజధాని ఫైల్స్ విషయంలో కూడా మనకి స్పష్టమైందండి. ఎందుకంటే వ్యూస్ చూసినప్పుడు, ఆ ట్రైలర్స్ కావచ్చు, టీజర్ కావచ్చు, చూసినప్పుడు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ దాంట్లో కనిపించింది. ప్రజలు, రైతులు, ముఖ్యంగా అమరావతి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఒక వెండితెర రూపంగా ఆ సినిమా రేపు రాబోతోంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా ఆడుతుందని చెప్పొచ్చండి. ఇదే సమయంలో ఏంటంటే ఏదైతే రామ్ గోపాల్ వర్మ వ్యూహాలు పన్నాడో, శపథాలు చేస్తున్నాడో గానీ, యాత్రలు చేస్తున్నా కానీ యాత్ర ఆల్రెడీ రిలీజ్ అయింది, అది కంచికి వెళ్ళిపోయిందండి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ థియేటర్లను నింపండి 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 అంటే మా వాళ్ళు ఎక్కడ అవుతుంది, మా వాళ్ళ కాదు, మమ్మల్ని వదిలిపెట్టేసేయండి బాబు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి యాత్ర కథ కంచికెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఈ వ్యూహాలు, శపథాలు కూడా అంటే రాజధాని ఫైల్స్ చూసిన తర్వాత ఏదైతే ప్రజలకి లేకపోతే రైతుల పక్షాన్ని నిలబడే వాళ్ళ తరపునే ఎవరైనా కానీ ఉంటారు తప్పితే వ్యూహాలు, శబ్దాలని పెద్ద పట్టించుకోరని అనుకుంటున్నాను వంశీ గారు. ఓకే, రైట్ అండి.